ఈ చక్కటి ఉపదేశము ఉండాలి. ఏ సంఘమైనా కానీ నేను మారు మనసు పొందాను అనే వ్యక్తికి, నేను పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందాను అన్న వ్యక్తికి ఈ ఉపదేశం ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు ఈ ఉపదేశాలు లేవు కదా, అన్ని సులభమైన పద్ధతిలో చెప్తూ ఉన్నా. మీరు ఏమంటారో తెలుసా? మీ భర్త చనిపోయేట అంతవరకు బొట్టు మీరు పెట్టుకోవచ్చు, ఆయన చనిపోతే అప్పుడు మీరు తొడవచ్చు. ఎంత సులభమైన బోధ! వేరొక అగ్ని సంఘంలో పనిచేస్తూ కాల్చివేస్తూ ఉంది. మందిరము పరిశుద్ధ స్థలమే, అసలైన అగ్ని లేదు. వాక్యం అనే అగ్ని కానీ, పరిశుద్ధాత్మ అనే అగ్ని కానీ లేదు. రాత్రి సమయం అంది స్థలంలో కూర్చొని వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, వాక్యంలో చెప్పబడిన మాట, నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని పెట్టి ముట్టించుదురు, నా మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు అనని. దేవుని యొక్క మందిరాన్ని నేల పడగొట్టి అంటే దాని అర్థం మందిరాలు నేల పడిపోయాయి అని కాదు, మందిరంలోకి అపవిత్రత వెళ్ళిపోయింది అని దాని అర్థం. ఈ రోజున మందిరాలలో పవిత్రత కనిపించడం లేదు, అపవిత్రత కావలసినంత కనిపిస్తూ ఉంది. ఒక స్త్రీ సంఘంలో ముసుగు వేసుకోవాలి, అది ఆ తల్లికి ఘనత, దేవునికి ఘనత. అయితే ఈ రోజున టీవీల్లో మనం చూస్తే బాగా విరబోసుకొని పిల్లదయాల్లాగా కనిపిస్తూ ఉన్నారు. అది ఫ్యాషన్ అంటున్నారు. మా దేవుడు రాజు అంటున్నాడు. ఎవడరా ఈ రాజు? సైతానే మీ రాజు అయి ఉంటాడు. దయచేసి గమనించాల్సి, మా నాయకుడు అనగా అపోస్తలుడైన పౌలుగా బ్రతికితే యేసు ప్రభు కొరికే, లేకపోతే నేను చస్తానని చెప్పిన గొప్ప దైవ సేవకుడు చెప్పాడు, సంఘంలోకి ఒక స్త్రీ వెళితే ఆ తల్లి తన వెంట్రుకలు కనిపించకుండా ముసుగు వేసుకోవాలని. ఈరోజు అంటారు మేము రాజులు, మేము రాజు కొడుకులని. మీ రాజు వేరే వాడై ఉంటా. దయచేసి గమనించాల్సింది, మా రాజు చెప్పిన మాట మీరు తల వెంట్రుకలు కనిపించకుండా సంఘంలో ముసుగు వేసుకోమని. మా బిడ్డలు చూడండి, మా సంఘంలోకి రండి, దేవుని వాక్యం సెలవిస్తా. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా వాక్యం అనే అగ్ని మా సంఘాల్లో మండుతూ ఉంది, పరిశుద్ధాత్మ అనే అగ్ని మా సంఘంలో మండుతూ ఉంది. వేరొక అగ్నితో పరిశుద్ధమైన మందిరాల్ని కాల్చడం లేదు. సంఘాలలో పరిశుద్ధత ఉంది, కానీ సంఘాలలోకి అపరిశుద్ధత వెళ్ళిపోయి ఆ మందిరాన్ని పడగొట్టి నాశనం చేసి త్రొక్కివేసేలాగా అయిపోయాయి ప్రస్తుత సంఘాలు. చాలా మంది అంటారు మా సంఘం చాలా పెద్దది, ఇంకా పెద్దది కట్టుకో. మా సంఘానికి లక్షల మంది వస్తారు, ఇంకా లక్షలు రానివ్వండి. నేను అడిగే ప్రశ్న, దేవుని మందిరంలో పరిశుద్ధత ఉందా లేదా? దేవుని మందిరంలో దేవుని అగ్ని మండుతున్నదా లేదా? దేవుని అగ్ని మండకపోతే, మందిరంలో ఆ పరిశుద్ధత లేకపోతే, ఎంత పెద్ద మందిరమైనా దేవుని దృష్టికి అది పడగొట్టేశారని అర్థం, అపవిత్రపరచబడిందని దాని అర్థం. ఆ వేరొక అగ్ని ఉన్న కారణాన ప్రభు అంటున్నాడు, నేను నా మందిరమును విడిచిపెట్టేశాను అని చెప్పాడు. దయచేసి గమనించవలసిన విషయం, రాత్రి స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ గమనించాలి. మీరందరూ ఏదో ఒక మందిరానికి వెళుతూ ఉంటారు. మీరు దీర్ఘంగా ఆలోచించండి, మీ మందిరాన్ని ప్రభు వదిలిపెట్టాడా? మీ మందిరంలో ప్రభు ఉన్నాడా? మీరే గమనించాలి. మందిరాన్ని వదిలిపెట్టాడంటే 4 గోడల్ని కాదు, మందిరంలో ఉన్న ప్రతి వారిని వదిలిపెట్టేశానని దాని అర్థం. వదిలిపెట్టిన ప్రతి వారిని ఆయన శత్రువులకు ఆయన అప్పగించాడని. ఎవడో మనకు లేడు, వేరొకడు శత్రువు నీ లోపటే ఉన్నాడు. షుగర్గా నీ లోపటే ఉన్నాడు, బీపీగా నీ లోపటే ఉన్నాడు, క్యాన్సర్గా నీ లోపటే ఉన్నాడు, పనికిరాని రోగాలతో. ఎందుకు ఈ భయంకరమైన రోగాల చేత పీడింపబడుతున్నాము అంటే, ఎంతో దీర్ఘకాలంగా బ్రతకవలసిన మనం
ఎంతో సంతోషంగా బ్రతకవలసిన మనం, ఎంతో సమాధానంగా బ్రతకవలసిన మనం క్షణ క్షణం మనకున్న జబ్బును గురించి భయపడుతూ బ్రతకటానికి గల కారణం యేసు క్రీస్తు ప్రభువారు మందిరాన్ని విడిచిపెట్టేశారు. దయచేసి గమనించవలసిన విషయం, మా సేవకుడు ఇంటర్నేషనల్ అని మీరు చెప్పొచ్చు, మా సేవకుడు అవుటర్ నేషనల్ అని చెప్పొచ్చు, మా సేవకుడు అండర్ నేషనల్ అని చెప్పొచ్చు. దయచేసి గమనించాల్సింది నేషనల్ కాదు, ప్రభు కావాల్సింది ఆ సేవకుడు నిజంగా దేవుని మందిరములో అగ్ని మండించే వ్యక్తిగా ఉండాలి. దేవుని సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడు రీతిగా పనిచేసే దైవ సేవకుడు కావాలి, లేవాలి. అది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు.